Fuck. Hello. Welcome to my channel Shankar Square. My name is Shankar. మన విజయ్ దేవరకొండ ఆయనది ఒక కొత్త టీజర్ వచ్చింది బ్రో. అది అనౌన్స్మెంట్ వీడియో అనుకుంటా, మేబీ టీజర్ కాదు. సో రణబలి, దీని గురించి మనం ఇప్పుడు చూద్దాం. 1 2 3 లెట్స్ స్టార్ట్. గో. ఓకే, దిస్ ఇస్ నాట్ అ స్టోరీ ఆఫ్ ఇండిపెండెన్స్. Hidden dark secret, chapter before. The story of genocide. Okay. $45 trillion stolen from India. బెంగాల్ ఫెమిన్, నేను చదువుకున్నంత వరకు అయితే బెంగాల్ ఫెమిన్ వచ్చింది World War II టైంలో. విన్స్టన్ చర్చిల్ మన ఇండియాలో పండిన ప్రతి ధాన్యాన్ని వాళ్ళ సోల్జర్స్కి పంపించాడు. ఇక్కడ మన వాళ్ళు దగ్గర లక్షల్లో చనిపోయారు. సో 100 million కిల్ ఇన్ 40 years. ట్రూ. దానికి సంబంధించిన స్టోరీ ఇది. గుడ్. ఓకే, సర్చ్ యువర్ స్టోరీ. ఓకే, ట్రాక్ బాగుంది. ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? కడప. ఓకే, సో మన తెలుగు స్టోరీ అన్నమాట. సో ఆ టైంలో జరిగిన స్టోరీ, మన దగ్గర ఏం చేశారు, ఎలా చేశారని చెప్పేసి. విజయ్ దేవరకొండ అయిన డాన్స్ రణబలి. రణబలి మ్యూజిక్ మాత్రం బాగుంది. సౌండ్ ట్రాక్ ద లెజెండ్ ఆఫ్ ద కర్స్డ్ ల్యాండ్. రష్మిక, వావ్. అజయ్ అతుల్, అది మ్యూజిక్ ఎంత బాగుందంటే అజయ్ అతుల్. విజయ్ బ్రో, ఆ ఫేస్లో ఇంటెన్సిటీ చూడండి బ్రో. ఏమన్నా ఆ ఎక్స్ప్రెషన్స్ మనని ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. ఇది ట్రైలర్ అనౌన్స్మెంట్ వీడియో అనుకుంటా మేబీ ఇది, లేకపోతే టైటిల్ రివీల్ అనుకుంటా. ఏం ఎక్స్ప్రెషన్ బ్రో మన విజయ్ దేవరకొండది. నేను చెప్తున్నాను కదా, ఇది ఫ్యాన్స్ అందరు నాకు చెప్పండి, మేబీ అంటే మీ అభిప్రాయం చెప్పండి నాకు. నేను చెప్తాను, పాత మూవీలను పాత మన సీనియర్ యాక్టర్స్ని పక్క పెడితే కనుక కొత్త హీరోలలో పౌరాణిక క్యారెక్టర్లు చేయగలిగిన హీరోలు మన దగ్గర నలుగురు ఉన్నారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నలుగురు ఉన్నారు. ఒకటి మన డార్లింగ్ ప్రభాస్, నెక్స్ట్ వచ్చేసి మన ఎన్టీఆర్ గారు, థర్డ్ వచ్చేసి విజయ్ దేవరకొండ, ఫోర్త్ రామ్ చరణ్. నాకు ఈ నలుగురు మన పౌరాణిక క్యారెక్టర్లో లేకపోతే మైథలాజికల్ క్యారెక్టర్లో ఏదైనా బాహుబలి లాంటి స్టోరీస్కి బాగా సెట్ అవుతారు. మీకేమనిపిస్తుంది? మీరేమంటారు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు, రైట్? సో మన విజయ్ దేవరకొండ ఇప్పుడు చూస్తే కనుక కోర మీసాలతోని నాకు అలాగే కనిపించాడు. ఆ ఫేస్లో రైట్, రౌద్రం ఆ ఒక ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా బాగా చేశాడు. నేను చెప్పాను కదా, విజయ్ బ్రో 100% ఇస్తాడు ప్రతి మూవీలో. ఈ మూవీలో కూడా జస్ట్ ఒక జస్ట్ ఒక 10 seconds, మేబీ 10 seconds 5 seconds షాట్ అంతే. అది ఆ 5 seconds షాట్లో ఏమైనా ఎక్స్ప్రెషన్ పెట్టాడా? ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది సినిమా, అది ఒక మంచి క్యారెక్టర్, మంచి హీరోని నార్మల్ హీరోస్ని డిస్టింగ్విష్ చేసేది ఇలాంటి ఏమంటారు యాక్టింగే. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంకో మూవీ కూడా వస్తుంది, రౌడీ జనార్దన్. అది కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను విజయ్ దేవరకొండ బ్రోది. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ గైస్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నా వీడియోస్ మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక రేవతం కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.